తప్పనిసరిగా అంటే ప్రతి కార్యమందు ఆయన అగ్ని మేఘస్తంభమై ఈ సన్నిధి యందు ఉంటుంది కనుక ఆయన సన్నిధిలో ప్రతి కార్యము ద్వారా ఆయనను మహిమపరుస్తాం. ఆయన మహిమపరుస్తూ ఉంటుంటే ఆయన బిడ్డగా ఆయన మందిరముగా నువ్వు నిలబడినప్పుడు నీ ఆలయము పరిశుద్ధపరచబడి నీకు తెలియని రీతిగా చక్కని అద్భుతమైనటువంటి కార్యాలు తలపెట్టబడుతూ ఉంటాయి. దేవుని యొక్క ఆశీర్వాదపు దీవెన కంచె నీపై అనుగ్రహించబడుతుంది. అందుకు ఆదివారము దేవుని సన్నిధికి రావాలి. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆలయము అంటే ఆలయములో ఉంటావు, నీవే ఆలయం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆలయంలో ఉంటావు కానీ ఆరాధన ఉండదు. ఆరాధన ఉండాలి అంటే దేవుని ఏర్పాటు చేసినటువంటి ఏ స్థలమైనా సరే, ఏ స్థావరమైనా సరే నీవు ఒక ఆలయముగా చేర్చబడతావు కనుక ఒక సమూహముగా మనం చేర్చబడి దేవునిని ఆరాధిస్తూ ఉంటుండగా ఎక్కడ 2 3 కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటాను. అందుకే దేవుని సన్నిధికి మనం రావాలి, దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి. ఈ ఆరాధన చేయడానికి దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఏమని